అండ్ ఇప్పుడేందంటే మనం నెక్స్ట్ ఈ రాజు కి వీళ్ళు 2 ప్రాణాలు ఉన్నాయని నమ్ముతారు. ఒకటేమో బాడీలో ఉంటుందని చెప్పేసి, ఇంకొకటేమో ఆత్మలో ఉంటుందని చెప్పేసి. ఇది రాజు ఆత్మ కోసం కట్టిందంట అనమాట. అండర్ గ్రౌండ్ సిటీ ఎట్లుంటుందో ఏందో చూద్దానికని చెప్పేసి. అండ్ ఇది చూసారు కదా, ఇది మొత్తం అంతా కూడా సహారా ఎడారే. అండ్ ఈ సహారా డెజర్ట్ వచ్చేసి ఆఫ్రికాలో ఒక 12 కంట్రీస్లోనో 11 కంట్రీస్లోనో మొత్తం విస్తరించి ఉంటుంది. ఇంకోండి ఇక్కడ ఇది చూసారు కదా, ఇది లైమ్ స్టోన్ ఉంది కదా, ఇది యాక్చువల్ షేప్ అనమాట. ఇక్కడ వరకు ఉండాలంట. ఇగో ఇప్పుడు ఏంటంటే ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అంత లైమ్ స్టోన్ ఉండేదంట. ఈ లైమ్ స్టోన్ మొత్తం కూడా రోమన్స్, గ్రీక్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు తీసుకొని పోయి ఇందులో నుంచి పీక్కొని పోయి వాళ్ళకి కావాల్సిన గుళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఈ రాజమందిరాలు అవన్నీ ఉంటాయి కదా, అట్లాంటివి కట్టుకున్నారంట. ఇక్కడ ఇది ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అసలు యాక్చువల్ పిరమిడ్ స్టార్టింగ్ పాయింట్ అంట. ఈ మధ్యలో ఈ రాయి చుట్టూ మొత్తం అన్నీ ఈ పైన ఉంటుంది కదా లైమ్ స్టోన్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారంట. ఇంకా ఇది తీసుకోపోకుండా ఉంటే ఇంకెంత అద్భుతంగా ఉండేదో మీరే ఊహించుకోండి. 5000 సంవత్సరాలైనా ఇవన్నీ పీకి ఇంత నాశనం చేసినా కూడా ఇది ఇంత చెక్కు చెదరకుండా ఉందంటే, ఇంకా యాక్చువల్ పిరమిడ్ అట్లనే ఉంచుంటే ఇంకొక 50,000 సంవత్సరాలైనా అట్లనే ఉండేదేమో. బాబా. అండ్ ఇప్పుడేందంటే మనం నెక్స్ట్ ఈ రాజు కి వీళ్ళు 2 ప్రాణాలు ఉన్నాయని నమ్ముతారు. ఒకటేమో బాడీలో ఉంటుందని చెప్పేసి, ఇంకొకటేమో ఆత్మలో ఉంటుందని చెప్పేసి. ఇది రాజు ఆత్మ కోసం కట్టిందంట. Okay. From ancient tourists like you, Okay. there were tourists during the Greek and Roman time came and left their signature that I came here and visited the room of King Joseph. Okay. Come to see inside. వాళ్ళు అప్పట్లో రాసిరంట. ఇది ఇక్కడ ఈ 3 బొక్కలలో ఈ ఒక 3 విగ్రహాలు ఉండేయంట. ఈ మొత్తం దొబ్బుకొని వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదంట. మొత్తం ఎత్తుకొని పోయారు. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఓకే, ఇక్కడ మనం చూడాల్సిన అయితే అన్ని అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అండర్ గ్రౌండ్ సిటీ ఏదో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట అది. నిజంగా అయితే నేను ఇక్కడికి వచ్చే ముందు అంత హిస్టరీ అయితే ఏం తెలుసుకోలేదు. ఇక్కడికి వచ్చినాకే కొంచెం లైవ్గా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుదామని చెప్పేసి. నార్మల్గా అయితే నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు దాని గురించి కొంచెం చదివి వెళ్తా. బట్ ఇప్పుడైతే నేను అంతేం చదవలేదు. అంటే మెయిన్ ఇంకోటి గైడ్ని నేను బుక్ చేసుకోవడానికి గల రీజన్లా అది కూడా ఉంది. ఇది ఇంకొక పిరమిడ్ అనమాట. మనం వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు కనిపించింది. ఇది కూడా మొత్తం చూడండి కూలిపోయి ఉంది. ఇంకా కరెక్ట్ మెయింటెనెన్స్ లేక ఏం లేక జస్ట్ ఇట్లా రాళ్ళు మాత్రమే కనిపిస్తుంది. ఇదేంటంటే మొత్తం అంతా మట్టితో కట్టింది. నౌ వీఆర్ గోయింగ్ టు అండర్ గ్రౌండ్ సిటీ. ఓకే, ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు అనమాట. ఏమో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూడడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి. అంటే ఒక్కటి దాంతో అయిపోదు. మినిమం ఒక 4-5 రోజులు. ఓకే ఓకే. ఓకే. Because most of the Greek statues in Egypt are headless, without head. It's artistic features. We don't know why. Even in the museum, most of them. ఇక్కడ గ్రీక్ ఫిలోసఫర్స్ది ఒక 6 స్టాచ్యూస్ కనిపించినాయంట. 5 విగ్రహాలకేమో తల ఉండదు, ఒక్కదానికి తల ఉంటుందంట. అక్కడ మీరు చూస్తారు కదా, అన్నిటికీ తలలు లేవు. కానీ మరి గ్రీక్ ఫిలోసఫర్స్ వీళ్ళని ఎట్లా కనిపెట్టారో తెలియదు. మేబీ కార్బన్ డేటింగ్ అని చూసి చెప్పి ఉంటారేమో, లేదా ఉంటాయి కదా వాళ్ళకి కొన్ని. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈజిప్ట్లో అంటే ఏదన్నా ఇట్లానే వీటికంటే తలలు ఉండవంట. ఇప్పుడు మ్యూజియంలో మీరు వెళ్ళి చూసినా కూడా చాలా వాటికి తలలు ఉండవని చెప్పేసి చెప్తుంది మా బాగా. వీళ్ళు చూడండి ఎక్కడ పోయినా ఈ కుక్కనా కొడుకులు వస్తూనే ఎవరు పాపం పక్క చిక్కిపోయినాయి ఫుడ్ లేక. రాజు చూడండి పిల్ల కుక్క. నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. అండర్ గ్రౌండ్ సిటీ ఎట్లుంటుందో ఏందో చూద్దానికని చెప్పేసి. అండ్ ఇది చూసారు కదా, ఇది మొత్తం అంతా కూడా సహారా ఎడారే. అండ్ ఈ సహారా డెజర్ట్ వచ్చేసి ఆఫ్రికాలో
ఒక 12 కంట్రీస్లోనో 11 కంట్రీస్లోనో మొత్తం విస్తరించి ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్ అంటే గూగుల్లో ఇమేజెస్ డౌన్లోడ్ చేసి చూసినా సరే ఈజిప్ట్ అండ్ ఇంకా కొన్ని నగరాలు అయితే మొత్తం ఇట్లా ఎడారిలోనే ఉంటాయి. ఎడారిలోనే వీళ్ళ దేశం ఉంది. దేశంలో ఎడారి కాదు, ఎడారిలోనే వీళ్ళ దేశం ఉందన్నమాట. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగా సహారా ఎడారి అయితే మాత్రం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎడారి ఇదే కదా. మన ఇండియాలో వచ్చేసి థార్, అండ్ ప్రపంచాన్ని మొత్తానికి చూసుకుంటే ఇది సహారా ఎడారి. ఇప్పుడు మనం ఆ సహారా ఎడారిలోనే ఉన్నాం. ఓకే, ఇది కూడా లైమ్ స్టోన్ అంట. And the word Serapion, it was named after god Serapis. He was a Greek god, not ancient Egyptian god. But the first time they discovered the Serapion was at the time of the Greek people. Okay. So they named it after god Serapis. But nobody knows for sure when it began, which king built it. Nobody knows until now. ఇది రాజు కట్టిన ఇంకెవరికి తెలియదంట ఇప్పటివరకు. ఆమె ఏం చెప్తున్నా నేను మీకు అదే చెప్తున్నా. ఆమె ఇంగ్లీష్ కూడా కొంచెం వెరైటీ ఉంది, అంటే అరబిక్ ఇంగ్లీష్ అట్లా కలిపి మిక్స్ చేసి మాట్లాడినట్టుంది. ఓకే, వావ్, అండర్ గ్రౌండ్ సిటీ భలే ఉంది చూడండి లోపల అసలుకి. So here you can see these spaces. When Auguste Mariette was the one who built the Egyptian Museum. You know him? He was a French archaeologist, built the museum. 60 tons. And the cover was weighing 15 tons, but Okay. disappeared the cover. We didn't find it. Did they found any mummy here? They No? didn't find anything Okay. except for some remains of food. Okay. So fermented food, you know the Yeah. fermentation process? Yes, yes. So there is a new theory that maybe this Serapion was not for burying anybody, but for storing food and drinks. And the Okay. biggest one, 85, including the cover. ఓకే. అండ్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇది బ్లాక్ గ్రానైట్తో చేసారంటే ఇక్కడ మీరు చూసి కనుకండి దానిపైన ఉన్న రాశి ఉన్నాయి కూడా మనం చూడొచ్చు. ఇదేంటంటే ఫుడ్ స్టోరేజ్ కోసం వీళ్ళు పెట్టుకున్నారంట. ఇంట్లో వారు యుద్ధాలు కానీ ఇట్లాంటి ఏమైనా కరువులు కానీ వచ్చినప్పుడు రాజులకి వాళ్ళకి ఫుడ్ స్టోర్ చేయడం కోసం ఇందులో ఫుడ్ స్టోరేజ్ చేసేదన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది దొరికినప్పుడు కూడా ఇట్లనే ఉందంట, ఓపెన్ చేసే ఉందంట. అందులో ఏం వాళ్ళు పోయి ఎతికిరంట కానీ ఏం దొరకలేదంట. ఫుడ్ కానీ అట్లాంటివి ఏమైనా దాచిపెట్టేదేమన్నా ఏం దొరకలేదంట. ఓకే, ఇప్పుడు ఇంకా మనం వెళ్ళి అయితే చూద్దాం. ఈ గుహ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అసలు ఇది ఎందుకు యూజ్ చేసేదని చెప్పేసి నేను అడిగిన. అంటే మరి ఇది ఫుడ్ స్టోరేజ్ కోసం పెట్టిరా, మనుషులు ఇక్కడ ఉండేదా అంటే ఇది ఎవరికీ తెలియదంట ఇప్పటివరకు. ఇది ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నారంట, ఆయన కనుక్కున్నారంట. ఇది ఈవెన్ ఆయనకు కూడా తెలియదంట అసలు ఇది ఎందుకు ఏంది అని చెప్పేసి. లోపల చాలా వరకు ఇట్లా ఈ గ్రానైట్తో చేసినవి దొరికినాయి కదా, వీటన్నిటిని పగలగొట్టిన తర్వాత కూడా వాళ్ళకైతే ఏం కనిపించలే అంట ఇంకా. అంటే ఈ ప్లేస్ని కనుక్కొని దీని మీద ఎన్ని పరిశోధనలు చేసినా కూడా అంటే కరెక్ట్గా అసలు ఈ ప్లేస్ ఎందుకు కట్టిర్రు క్లియర్గా అనేది అయితే మాత్రం ఎవరికి తెలియదు. జస్ట్ ఇది ఒక అండర్ గ్రౌండ్ సిటీ అని చెప్పేసి అయితే ఇప్పుడు మన టూర్ గైడ్లు కానీ వీళ్ళందరూ కూడా పిలుస్తున్నారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, బట్ రాయి తీసేసారు అనుకుంటా ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే మొత్తం నీట్గా కూలకుండా ఉండడం కోసం వీళ్ళు ఐరన్ గ్రిల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చి లోపల పెట్టిరు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ఈ ఫుడ్ స్టోరేజ్కి ఉన్నట్టున్నాయి అన్నీ. అండ్ అంతే కొంచెం ఆయిల్ కూడా దొరికిందంట. ఆయిల్ దేనికో మరి తెలియదు. యా So there are some people believe in aliens. And, Yeah. So they believe that maybe aliens Walked walked on. here. Yeah, but I don't think so. Of course, Yeah. I studied history, so maybe it was just imperfection in the stone. Yeah. Or for any other reason, I don't know. But not aliens. యా ఇక్కడ రాయి మీద చూసారు కదా ఇట్లా అచ్చుల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ అచ్చుల్ని ఏంటంటే ఇక్కడ కొంతమంది ఏమనుకోరంటే ఏలియన్స్ దాని మీద నడిచినాయి అందుకే అచ్చులు వచ్చినాయి అని చెప్పేసి కూడా అనుకోరంట. బట్ యాక్చువల్లీ అయితే అది కాదు, జస్ట్ ఒక పుకారు మాత్రమే. కొంతమంది నమ్మేటోళ్ళు ఏలియన్స్ నడిచినాయని నమ్ముతారంట. అండ్ అది పుకారని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. మనం కాదు అని అనుకోవాలి అంతే, లేదంటే అవునని అనుకోవాలి అంతే. అండ్ ఇటు సైడ్ కూడా కొన్నిటి మీద అంతే ఉన్నాయి రాళ్ళ మీద. Some people, because we don't know how they moved all these heavy sarcophagi inside. So Yeah. they said maybe they carved it here, but no, because it's different stones. This is limestone and this is granite. యా So they must have brought it from outside. యా But how, we don't know. The Yeah. German expedition who came here, they inserted a robot inside. Okay. And it filmed hundreds of tunnels behind.
behind these Yes, tunnels. behind. But we don't have money now to excavate more, so the country stopped excavation here. Okay. But, despite the fact that many foreign countries offered to excavate, but they said no, we want some Egyptian university to excavate in the future, maybe 200 years. ఓకే, దీని వెనక కూడా ఇంకా కొన్ని వందల టనల్స్ అయితే ఉన్నాయంట దీని వెనక. కానీ వీళ్ళ ఈజిప్షియన్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక అది వెనక ఇంకా పంపించట్లేదంట. కానీ వీళ్ళ దగ్గర వేరే కంట్రీస్ ఉన్నాయి కదా, ఫ్రెంచ్, జర్మన్, వాళ్ళు డబ్బులు ఇస్తా అని చెప్పారంట. మేము డబ్బులు ఇస్తాం, అవి ఎక్స్కవేట్ చేద్దాం, తీసి చూద్దాం ఆడ ఏమున్నాయంటే. ఈజిప్షియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇప్పుడైతే వద్దు, మా ఈజిప్ట్ యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే మేము చేపిస్తాం, ఇప్పుడు కాదు, మాకు తర్వాత ఒక 50 years 100 years తర్వాత అయినా సరే మాకు ఓకే, మా డబ్బులు వచ్చినప్పుడు మేమే చేసుకుంటాం అని చెప్పేసి అయితే చెప్పారంట. సో ఇక్కడ వరకు అయిపోయింది. దీని వెనక కూడా ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఇంకా ఇది ఇప్పుడైతే అండర్ గ్రౌండ్ సిటీ అయితే అయిపోయింది. అండ్ రెండు ఇప్పటివరకు చూసిన రెండు కూడా బాగున్నాయి. అంటే ఇప్పటికి కాదు కదా ఇవన్నీ, జస్ట్ ఒక 4000-5000 years కింద ఇవన్నీ. అండ్ ఇప్పుడు మనం ఉన్నదైతే మాత్రం ఇది ఎన్ని సంవత్సరాలు అనేది అయితే ఎవరికి తెలియదంట. సో అప్రాక్సిమేట్లీ ఆ పిరమిడ్ కట్టిన దానికన్నా పాతది అని కూడా అయ్యి ఉండొచ్చు అంట, లేదంటే ఆ పిరమిడ్ కట్టిన దాని తర్వాత దానికన్నా ముందుది కూడా అయ్యి ఉండొచ్చు అంట. ఇంకా కరెక్ట్గా ఇస్తుంది వీళ్ళకే తెలియదు. సో ఇది అనమాట ఇక్కడైతే. అండ్ మనమైతే ఇంకా వచ్చిన రూట్లోనే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ లోపల నుంచి బయటికి రాగానే లోపల ఫుల్ చీకటి ఉంది, బయటికి వచ్చేసరికి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఖచ్చితంగా మన అద్దాలు పెట్టుకోవాలి, లేదంటే మన వల్ల కాదు. ఇంకా చూసారు కదా, అంతా సహారా ఎడారి, ఎటు చూసినా కూడా. అక్కడ గీజా సిటీ ఉంది అటు సైడ్. The false door. The false door. Okay. Because it separates between our life, our world, and the world of the dead. ఓకే. And from behind came the soul to take the food and drink, then came back again to the body, Okay. the afterlife. దట్ డోర్. Yeah. So this door is called the false door. You know what? అండ్ ఇక్కడ అమ్మడానికి కూడా బయట చాలా ఐటమ్స్ పెట్టి చూడండి. ఇట్లాంటివి అయితే మనం చాలా సినిమాలలో చూసి ఉంటాం కదా. లోపల మమ్మీ ఉందా? 5? ఓకే. అండ్ పిరమిడ్ లోపల రాయడం అయితే నిషేధం అనమాట. కానీ ఈ పిరమిడ్ లోపల అయితే మాత్రం రాసిరంట. పిరమిడ్కి బయట రాయాలంట, కానీ ఏ పిరమిడ్ లోపల కూడా రాయడానికి ఒప్పుకోరంట. కానీ ఈ పిరమిడ్లో మాత్రం ఫస్ట్ లోపల రాసిన పిరమిడ్ అయితే మాత్రం ఇదే అంట. ఐ కమ్ అండ్ చెక్ హౌ మచ్. From India, this is marmar stone. హౌ మచ్ How many pieces? Because one pieces or two pieces? This is stone. And this is Nefertiti. దిస్ వన్ హౌ మచ్? And this is $5 American. 5? 5, yeah. $5. Yeah. ఓకే, ఐ కమ్. And the two. Okay, no problem. We Okay. like and wear this. And Okay. he is holding a was sign, which is the sign of the symbol of the prosperity of Egypt. And this is called the Usukh collar. And this shendit, the skirt is called shendit, and they are symbols of noble men. ఓకే. Just noble men and noble women and the king and the princess, but not normal people. You cannot wear this if you are just a citizen. ఓకే. ఈయన మెడలో ఉన్న ఇవి వేసుకోవాలంటే ఒక రాజు కానీ ఒక పెద్ద తోపు అయి ఉండాలంట. నార్మల్ సిటిజన్స్ అయితే ఇది వేసుకోలేరంట. ఈ కుక్క చౌకి ఏదో ఉందండి. Because they continued their activities in the afterlife. ఓకే, They ఫిషెస్. believed that we will also fish in the afterlife. ఓకే. And behind you also, this is called the Hatib Dinisur formula ఓకే. to convert the offerings to real food and drinks for the dead body. ఓకే. And behind you, this is the burial chamber, but it's closed. ఓకే. Because they consider the milk one of the sacred liquids to purify the body. So they use the milk to wash the body before burying and also during the life of the person. While here, part of the offerings to the soul. ఓకే. And here, Tajini is sailing this boat with Qadra. Because they used this boat during their lives in the religious rituals, and after this, in the sky. అండ్ దిస్ ప్లేస్ హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్? It's 2500. దిస్ ఈస్ 2500 Before years. BC. ఓకే, 2500 BC. Now add another, so it's approximately 4000 years old now. 4000 years It's old. 2500 BC. యా, ఓకే. 4000 సంవత్సరాలదంట ఇది. The religious city does
Priestess stood here and poured the sacred liquids over his head so the whole body can be washed with milk, honey, wine, water, and other liquids. There were the 5 sacred liquids, yes. So not like today, we must have the body sleeping to wash. They represented him alone. But if his wife was still alive, you would see him and his wife here. And here also is the basic formula and the head of the formula. It asks you, the visitor, to recite this in order to bring the blessings from the sky to the dead person. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పిరమిడ్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. చాలా చిన్నగా ఉంది ఇదైతే. అమ్మ, తల తగులుతుంది. ఇప్పటికి 10 సార్లు తగిలింది. అమ్మ, ఇక లోపలికి వచ్చేసిన. ఎవరు నాయన, ఇదేందో అంత ఇంత చిన్నగా ఉంది ఇక్కడ. దీనికమ్మ చిన్న వంగి పోవాలి ఇళ్ళకైతే. మామూలు చిన్నగా లేదు, మరీ చిన్నగా ఉంది ఇది కూడా. అండ్ ఇక లోపల రాసిరని చెప్పారు కదా, ఇదే అన్నమాట. ఇట్లా ఏంటంటే పిరమిడ్ లోపల రాశి ఉండేది ఇక్కడే ఉంటుందంట. వేరే దగ్గర అయితే ఇంకా పిరమిడ్ బయటే రాయాలి, కానీ ఇక్కడ మాత్రం పిరమిడ్ లోపల కూడా రాసిరు. దీని మీనింగ్ ఏందని మనకైతే ఏం తెలియదు. జస్ట్ ఈ బొమ్మలు చూపిస్తున్నాం మీకు అంతే. అండ్ ఇక్కడ లోపలికి వచ్చినాక అయితే ఇక్కడ ఇదిగోండి వీళ్ళు ఇక్కడ స్టార్స్ కొన్ని ఉన్నాయి. అండ్ అంతే, ఇందాక నేను మీకు ఒక ఆర్ట్ చూపించిన కదా, ఇది వాళ్ళు రాసింది సేమ్ అదే ఉంది ఇక్కడ కూడా. అంతే ఇంకా. అండ్ అంతే ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఒక బ్లాక్ గ్రానైట్ స్టోన్ ఇప్పటిదాకా మీకు చూపించిన కదా నేను, అదే అనమాట. ఇందులో అయితే ఏం లేదు, ఖాళీ. అండ్ అంతే, ఇక్కడ అవి రాసి ఉన్నాయి చూడండి. ఇందులో కూడా అదే, ఇందాక నేను ఫుడ్ ప్రిజర్వ్ చేసుకుంటారు అది ఇదని చెప్పిన కదా, అదే స్టోన్ ఇక్కడ ఉంది, బ్లాక్ గ్రానైట్ స్టోను. ఇదంతా లైమ్ స్టోన్ అనమాట. ఈ లైమ్ స్టోన్ మధ్యలో ఇది తీసుకొచ్చి పెట్టిరు. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఇట్లాంటి ఒక చిన్న దాంట్లోనే నేత పైకి వెళ్తున్నా. ఇది ఎక్కి రావడానికి పిల్లలు అయితే ఏం లేదు, మంచిగా నిలబడి రావచ్చు. అమ్మయ్యా, తినాకమ్మా. కాళ్ళు పోయినాయి పోండి దెబ్బకి, కింద నుంచి పైకి వచ్చేసరికి. ఇరుక్కొని పోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం 100 మీటర్లు ఉందంట ఇట్లానే. దీని అంకమ్మ. ఓకే, థ్యాంక్ యూ. Supposed to show some victories in his battles. Okay. Napoleon Bonaparte and his friends told us so, but we found nothing. Okay. Now there is nothing there. And this leads to another tunnel, secret tunnel, and 2 chambers, 2 rooms, but not excavated yet because lack of money. Okay. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లోపలికి అయితే తీసుకొని వచ్చింది ఇక్కడ ఈజిప్ట్లో. అండ్ ఒక సూపర్ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎడారి పక్కనే ఉందన్నమాట అగ్రికల్చర్ ల్యాండ్ కూడా.